కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే బస్సులు తిరగడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లేవారు, బయటకు వెళ్లేవాళ్లు బస్సులు దొరక్క తంటాలు పడుతున్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా బస్సుల కోసం వేచి చూస్తున్న వారే కనిపిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా మూతపట్టడంతో పట్టణాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయే రోడ్లన్నీ ఇవాళ ఖాళీగా కనిపిస్తున్నాయి. సమ్మెలో బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా 10 ప్రధాన సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి సహా అన్ని మేజర్ ట్రేడ్ యూనియన్లు సమ్మెకు మద్దతిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో 15 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారని నేతలు చెబుతున్నారు. కేంద్రం ముందు ప్రధానంగా 8 డిమాండ్లను పెట్టాయి కార్మిక సంఘాలు. పెన్షన్ ఫండ్ డబ్బులను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడాన్ని యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కార్మిక సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణను కేంద్రం ప్రోత్సహిస్తోందని, రీటైల్ రంగంలో ఎఫ్డీఐలను ఎంకరేజ్ చేస్తోందని, ధరలు పెరుగుదలని అరికట్టలేకపోతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్ని ఆందోళనలు చేసినా కూలీలకు కనీస వేతనాలు అమలు కావడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో బంద్ ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం నడిపిస్తుండటంతో కార్మికులు ఆందోళనకు దిగారు. బస్ అద్దాలు ధ్వంసం చేశారు. అటు సిలిగురిలో ఆందోళనకు దిగిన కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మిక సంఘాల బంద్ పై మండిపడ్డారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ. కేవలం రాజకీయ కారణాలతోనే సమ్మె చేస్తున్నారన్నారు. హామీలు నెరవేర్చిన తర్వాత కూడా సమ్మె చేయడం సరికాదన్నారు. తమది ప్రో పూర్, ప్రో వర్కర్ ప్రభుత్వం అంటున్న దత్తాత్రేయతో భరత్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా 10 ప్రధాన ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా సమ్మెలోకి దిగాయి. దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా సమ్మె ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఉన్నారు. దత్తాత్రేయ గారు, సమ్మెకు పోకుండా మీరు ఎటువంటి ప్రయత్నం చేసినట్లు అయితే కనబడటం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము సమ్మెకు దిగామని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతున్నాయో బిఎంఎస్తో సహా అన్ని ట్రేడ్ యూనియన్లు 2013 నుంచి ఈ 12 డిమాండ్ల మీద వాళ్ళు యూపీఏ ప్రభుత్వాన్ని కోరినారు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. ఈ 12 డిమాండ్లో 8 డిమాండ్లు మాత్రమే కార్మిక శాఖకు సంబంధించినటువంటి డిమాండ్స్. ఈ 8 డిమాండ్లలో నేను అనేక సార్లు ట్రైపార్టైట్ మీటింగ్ పెట్టి అందులో ఈ అన్ని కార్మిక సంఘాలు నేను బోనస్ ప్రకటించిన తర్వాత హర్షం ప్రకటించి సంతోషాన్ని తెలియజేసినాయి. ఎందుకంటే కార్మికులకు ప్రధానమైనది బోనస్. ఆ బోనస్లో కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే సీలింగ్ ఉందో క్యాలిక్యులేషన్ సీలింగ్ ఇది
10,000 రూపాయలు ఉంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొట్టమొదటిసారి 21,000కు పెంచింది. బట్ అది సరిపోదు ఒకటి. రెండవది కనీస వేతనం 18,000 రూపాయలు చెయ్యాలి అంటే రోజుకు 600 రూపాయల కనీస వేతనం ఉండాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరేమో 350 రూపాయలు మాత్రమే చేశారు. కనీస వేతనం ఏదుందో ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక తీరు ఉంటుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో తన పరిధిలో ఉన్నటువంటి సంస్థలన్నిటి కూడా కనీస వేతనం నోటిఫికేషన్ ఇచ్చి ప్రకటన చేస్తుంది. మిగతా ఇది లేబర్ అనేది ఇది కాంకరెంట్ లిస్ట్ కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మినిమం వేజ్ ఫిక్స్ చేయాలి. కాబట్టి నేను ఒకవేళ ఢిల్లీలో కూర్చొని 600 నేను ప్రకటించిన అవి రాష్ట్రాలు అమలు చేయాలి. సరే, ఇంకొక ప్రధాన విమర్శ ఏంటంటే సోషల్ సెక్యూరిటీ కల్పించట్లేదు మీరు కార్మికులకి. అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా కాలంగా వీళ్ళకి ఎటువంటి భద్రత లేదన్నది ఒక విమర్శ. రెండోది ప్రైవేటీకరణ చాలా వేగంగా చేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అన్నిటిని కూడా దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, దాని పెట్టుబడులు ఉపసంహరించి అన్న విమర్శ ప్రధానంగా ఉంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అంబానీ అదానీల కోసమే మోడీ ప్రభుత్వం ఉంది, కామన్ మ్యాన్ కోసం కాదు, వాళ్ళకి దోచిపెడుతున్నారన్నది విమర్శ ఉంది. అంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ప్రో వర్కర్ ప్రభుత్వం, ఇది ప్రో పూర్ ప్రభుత్వం. అందుకనే నేను చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కార్మిక చట్టాల్లో ఇంతవరకు ఏ ఒక్క చట్టంలో కూడా కార్మికుల హక్కులను కాల రాయలేదు. దీనికి ట్రైపార్టైట్ మెకానిజం ఉంది. ఆ ట్రైపార్టైట్ మెకానిజంలో నేను చైర్మన్. మొత్తము కార్మిక సంఘాలు ఉంటాయి, మొత్తము ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉంటారు, ఉద్యోగులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇండస్ట్రీ ఉంటుంది, అలానే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. ఈ ముగ్గురు కలిసి నిర్ణయించిందే మేము చట్టంలో తీసుకొస్తాం. కాబట్టి ట్రైపార్టైట్ మెకానిజం కొనసాగిస్తున్నాం. అందువల్ల మేమైతే కార్మికులకు వ్యతిరేకంగా పోతున్నాం అనేది చాలా పొరపాటు. 2, సోషల్ సెక్యూరిటీ విషయంలో ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టింది. ఏ ప్రభుత్వం చేయనటువంటి సోషల్ సెక్యూరిటీ. ఇప్పుడు ఈసారి వాళ్ళు అడిగిన డిమాండ్లో ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ మరియు మిడ్ డే మీల్ వర్కర్స్ ఈ ముగ్గురికి మొట్టమొదటిసారి 45 సంవత్సరాల తర్వాత మహిళలు పోరాటం చేస్తుంటే వాళ్లకు ఈఎస్ఐసి సౌకర్యం, వైద్య సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిటీ కొన్ని విధి విధానాలు నిర్ణయిస్తుంది. ఆ విధి విధానాలతోటి దాదాపుగా 65 లక్షల మంది మహిళలకు రేపు ఈ వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ఇది ప్రోపూర్ ప్రభుత్వం, ఇది ప్రో వర్కర్ ప్రభుత్వం. కానీ కావాలని కొంత మిస్ఇన్ఫర్మేషన్, దుష్ప్రచారం చేసి రాజకీయమైనటువంటి ఒక ఆలోచనతో పోతున్నారు తప్ప ఇవాళ నెరవేర్చిన తర్వాత కూడా వాళ్ళు విరమించుకోలేదంటే ఇది కేవలం స్వార్థపూరితమైనటువంటి ఒక ఉద్దేశం కోసమే ఉంది. కార్మికులు అర్థం చేసుకుంటారు. కానీ ఒకటే అడుగుతా ఉన్నా, గత యూపీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మీరు సమ్మె ఎన్నిసార్లు చేసినారు? ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితే మీరు 2 సంవత్సరాలు మీరు సమ్మె చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూపీఏ అంత ఘోరంగా వైఫల్యం చెందినా ఆనాడు మీరు ఒక్కటి సాధించలేకపోయారు. ఇవాళ ఎన్డీఏ పరిపాలన 2 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో కార్మికులకు ఇన్ని మేలు చేసినా మరి కార్మిక సంఘాలు ఇవి చేస్తున్నాయి. కాబట్టి మేము వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నా కార్మికుల యొక్క శ్రేయస్సుకు, కార్మికుల యొక్క అభివృద్ధికి మరి కార్మికులు మా పక్షాన ఉన్నారని నేను భావిస్తున్నా. సమ్మె చేయడం వల్ల వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. నా ఉద్దేశంలో సమ్మె కోసమే సమ్మె చేస్తున్నారు. సో బండారు దత్తాత్రేయ అయితే చెప్తున్నారు సమ్మె కోసమే సమ్మె చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం పూర్తిగా ప్రో వర్కర్ ప్రభుత్వము. ఈ సమ్మెలో పొలిటికల్ మోటివేటెడ్గా ఈ సమ్మె చేస్తున్నారు. కార్మికులంతా కూడా తమను అర్థం చేసుకుంటారు. తమ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 2 ఏళ్లలో కార్మికులకు అనుకూలంగా చాలా వరకు కూడా చట్టాలను సవరించిందని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే సమ్మె మాత్రం
చాలా సక్సెస్ అవుతున్నట్లే కనబడుతుంది. చాలా రాష్ట్రాల్లో కూడా సమ్మె ప్రభావం కనిపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో భరత్, V6 న్యూస్, హైదరాబాద్. కేంద్రం తీసుకొస్తున్న మోటార్ ట్రాన్స్పోర్ట్ బిల్ ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్మద్దావారెడ్డి. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సమ్మెలో పాల్గొంటున్నామని చెప్పారు. నిరసిస్తూ ఈరోజు కార్మిక వర్గం అంతా ఏకతాటిపైకి వచ్చి ఎక్కడ బస్సు అక్కడ సమ్మె జరిగింది. ఇప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు ఇబ్బందులు గురి చేసే చర్యలు చేపడుతున్నారో అది మంచి పద్ధతి కాదు. ప్రపంచ దేశంలో అతిపెద్ద కర్మాగారం ఉన్న కార్మిక వ్యవస్థ ఇక్కడ మన భారతదేశంలో ఉంది. మరి ఇలాంటి భారతదేశంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి యాజమాన్యానికి ఉత్తాస పలికే చట్టాలు తీసుకొచ్చి కార్మిక చట్టాలు సవరణ చేసి రేపు యూనియన్లే ఉండకుండా విధంగా ఏదైతే యాజమాన్యం ప్రవర్తిస్తుందో భారత ప్రభుత్వం ప్రవర్తిస్తుందో దాన్ని నిరసిస్తూ ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ బిల్లు 2015 ఇమీడియట్లీ ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.